నేను మీకు అమ్మని కాకపోవచ్చు, కానీ మీ ఫీలింగ్స్ నాకు తెలుసు. అపర్ణకి ఇలా జరిగింది అని తెలిస్తే మీరెలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలుసు. అందుకే అపర్ణ విషయాన్ని దాచాల్సి వచ్చింది. అమ్మా, అంతలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకమ్మా. నువ్వేంటో మా అందరికీ తెలుసు. నువ్వు మా మంచి కోసమే చేస్తావు. ఈ విషయం దాచి నరకం అనుభవించావు. ఇంకా తప్పు చేసినట్టు ఫీల్ అవ్వకమ్మా. నువ్వెప్పటికీ తప్పు చేయలేవు. ఐఎమ్ సారీ అమ్మా. ఎంతసేపు మా గురించి ఆలోచించుకున్నాం తప్ప నీ బాధని పట్టించుకోలేదు. అవునా ఆంటీ, మమ్మల్ని క్షమించండి. అక్క మీద పిచ్చి ప్రేమతో మిమ్మల్ని మేము బాధ పెట్టాం. దామిని మహా, మీరిలా ఏడవకూడదనే అన్నిటినీ భరించాను. చివరికి మీరిద్దరూ మళ్ళీ ఏడుస్తున్నారు. మా సంగతి సరేనమ్మా. నువ్వు మా కోసం చేసింది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఆంటీ, అపర్ణ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ అక్షర్. వీళ్ళిద్దరూ అపర్ణ చెల్లెళ్ళు. హాయ్. 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 దామిని మహా, ఈయనే డాక్టర్ అక్షర్. అపర్ణని సాహు బార్ నుంచి సేవ్ చేసింది ఇతనే. సారీ ఆంటీ, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అపర్ణ మీ డాటర్ నాకు తెలీదు. తెలిస్తే మీ దగ్గరికే తీసుకొచ్చేవాడిని. నాకు తను అనాథగానే తెలుసు. థ్యాంక్స్ అండి. మీరే లేకపోతే మా అక్క మాకు దక్కేది కాదు. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముంది? రోజీ ఆంటీ అడుగడుగున అడ్డుపడి మమ్మల్ని కాపాడారు. ఆంటీ, మా అమ్మ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది. ఎంత ఫ్రెండ్ అయినా ఒక మనిషి గురించి ఇంతలా ఎందుకు చెప్తుందా అని అనుకునేవాణ్ణి. కానీ మిమ్మల్ని కలిశాక అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని అర్థమైంది. ఆర్ యూ ఆల్ రైట్? మా అమ్మని పిలవండి. ఓకే మేడం, ఒక్క నిమిషం. నా గురించి మీ అమ్మ చెప్పేదా? అవునాంటీ. ఎవరు అక్షర్? మీ ఫ్రెండ్ కమలా. ఓ, నువ్వు కమల కొడుకువా? అవునా ఆంటీ? ఓహో, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడే కనపడుంటే అసలు కథ ఇంత దూరం వచ్చేదే కాదు. మేడం, పేషెంట్కి స్పృహ వచ్చింది, మిమ్మల్ని చూడాలి అంటున్నారు. వెళ్ళమ్మా. నేను కాదు, మహాదామిని. ముందు మీరు వెళ్ళండి. సరే అమ్మా, రాదామని పద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
కానిస్టేబుల్ లాక్ ఓపెన్ చేయండి. రండి మేడం. మేడం 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 అతి కష్టం మీద మీకు బెయిల్ సంపాదించాను. నాకు చెప్పకుండా ఊరు దాటొద్దు. దాటన్ లాయర్ గారు, ఈ ఊళ్ళో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేడం కొంతకాలం సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఏయ్, నేను చెప్పింది చేయడానికి నిన్ను పెట్టుకున్నాను, నువ్వు చెప్పే సోది వినడానికి కాదు. ఫోన్ ఇచ్చి వెళ్ళి కార్తీ. హలో బాస్. ఏ మందరా, నేను చెప్పిన పని ఏం చేశావు? అంతా రెడీ బాస్. మీరు చెప్పినట్టే బాంబు రెడీ చేశాను బాస్. వెరీ గుడ్. నేను వస్తున్నాను, అక్కడే ఉండు. ఓకే బాస్. రోజీ, నీకు టైం దగ్గర పడింది. వస్తున్నాను. నిన్ను నీ ఫ్యామిలీని అల్లకల్లోలం చేస్తాను. ఆంటీ, అప్పుకి స్పృహ వచ్చింది. ఇంకా ఏ భయం లేదు. థ్యాంక్ యూ అక్షర్. అపర్ణ కోసం వాళ్ళ చెల్లెళ్ళు పడ్డ తపనను చూసి ఆ దేవుడు కరుణించాడు. లేదంటీ, ఇదంతా మీ నమ్మకమే. మీరు మొదటి నుంచి అపర్ణకి ఏం కాదని నమ్మకంతో ఉన్నారు. అదే నిజమైంది. ఆంటీ, మీకు విషయం చెప్పాలి. మా అమ్మా నాన్నలకి ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. ఇంకా అప్పుకి చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను అప్పుని ప్రేమిస్తున్నాను ఆంటీ. అక్షర్ తనని ప్రాణాలకి తెగించి కాపాడినప్పుడే నాకు ఈ విషయం అర్థమైంది. అపర్ణ కోలుకున్న తర్వాత నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. ఎస్, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. దామిని, అక్క, దామిని. ఊరుకోండి, ఏడవకండి. సారీ అక్క, నిన్ను చాలా బాధ పెట్టాం. మనలో మనకి సారీ లేంట్రా. అక్క, మేమైతే భయపడిపోయాం తెలుసా. ఎందుకు దామిని, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఏమో అక్క,
ఎందుకో ఏడుపొచ్చేసింది. అమ్మ ఎంత ధైర్యం చెప్పినా తట్టుకోలేకపోయాం. ఇంకేం ప్రాబ్లం లేదు మహా. కాకపోతే హాస్పిటల్లో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. నా కోసం పెళ్లి ఆపొద్దు దామిని. ఇక్కడంతా క్లియర్ అవ్వగానే నేనొచ్చి జాయిన్ అవుతాను. అది కాదక్క దామిని, నా కోసం పెళ్ళి ఆపడం కరెక్ట్ కాదు. ఎంతో మందికి అమ్మ శుభలేఖలు ఇచ్చుంటుంది. అలాగే మీ అత్తగారు వాళ్ళు కూడా ఎంతో మందిని పిలిచుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ అమ్మ ఏదో సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మీరిద్దరూ నాకొక ప్రామిస్ చెయ్యాలి. నా కోసం ఈ పెళ్లి ఆగకూడదు. అక్క చూడు, మనం పెళ్ళి ఆపితే మగ పెళ్లి వాళ్ళని అవమానించినట్టే. అది నాకిష్టం లేదు. ప్రామిస్ చేయండి. వెరీ గుడ్. అవును, అమ్మేంటి రాలేదు? ముందు మమ్మల్ని పంపింది, తనే వస్తుందక్క. అమ్మని చూడాలనుంది. అక్క 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 ఏమైంది? అక్క 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 ఏమైంది అక్క? అక్క 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 ఏమైంది అక్క? అక్క ఏమైంది అక్క? అక్క లే అక్క. అక్క డాక్టర్ని పిలువక్క. డాక్టర్ వెళ్ళు అక్క. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాం, తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే డాక్టర్. అమ్మా అమ్మా అక్కకేదో అయిందమ్మా, తను మాట్లాడటం లేదు. డాక్టర్ రండి ఒకసారి చూడండి. రండి. అక్క అమ్మా అమ్మ చూడు. అపర్ణ అపర్ణ అపర్ణ. ఏమైంది మహా? తను ఇప్పుడే కదా కళ్ళు తెరిచింది. అవునమ్మా, మాతో మాట్లాడింది కూడా. నిన్ను అడిగింది, అంతలోనే స్పృహ తప్పింది. అయ్యో. మేడం, మీరు కాసేపు బయట ఉండండి. సరే రండి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, 2 కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా.
నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమో ఆంటీ, ఏం జరుగుతుందో ఏంటో. అక్షర్ ఏమైంది? ఆంటీ అన్ని టెస్టులు చేసాం. పైనుండి పట్టం వల్ల తనకి తల్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. అందువల్ల తను స్పృహ తప్పింది. మరి ఇప్పుడు ఎలా? ఆంటీ కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి వైద్యం ఉంది, కానీ మన ఇండియాలో లేదు. లండన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ అని న్యూరో సర్జన్ ఉన్నారు. ఆయనైతే బెటర్ అని నా ఒపీనియన్. తప్పకుండా. ఇప్పుడే దానికి ఏర్పాట్లు చేస్తాను. ఈ రోజే బయలుదేరి వెళ్దాం. ఆంటీ మీరాగండి. ఈ పరిస్థితుల్లో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. రెండు రోజుల్లో దామిని పెళ్ళుంది. ఇప్పుడు లండన్ ఎలా వెళ్ళగలం? ఆనంద్, అపర్ణ ప్రాణం కంటే పెళ్ళి ఎక్కువ కాదు. నేనే వెళ్ళి దామిని అత్తగారిని ఎలాగైనా ఒప్పిస్తాను. అలా కాదమ్మా, మనం ఇప్పుడు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి. ఒక కూతురు కోసం చూస్తే మరో కూతురికి అన్యాయం జరుగుతుంది. అలా జరగకుండా కేర్ తీసుకోవాలి. అక్షర్, నార్మల్గా డాక్టర్స్ చెప్పినట్టు కాకుండా నిజం మాత్రమే చెప్పు. అసలు అపర్ణ పరిస్థితి ఏంటి? అవునండి, తన పొజిషన్ క్రిటికల్ గానే ఉంది, కానీ డేంజర్ కాదు. లండన్ తీసుకువెళ్తే బాగవుతుంది. అక్క బాగా అవుతుందంట. ఆంటీ, మీరు లండన్ రానక్కర్లేదు. ఇక్కడ పెళ్లి పనులు చూసుకోండి. అక్షర్ నేను వెళ్ళి దగ్గరుండి అక్కడ అపర్ణకి ట్రీట్మెంట్ సంగతి చూసుకుంటాం. అవునాంటీ, మీరందరూ ఇక్కడ పనులు చూసుకోండి. నేను అపర్ణని జాగ్రత్తగా చూసుకుంటాను. ఉహుం, కుదరదు. అక్క ట్రీట్మెంట్ అయ్యేంత వరకు నేను అక్క పక్కనే ఉంటాను. దామిని, ఆనంద్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అపర్ణ ఎంత ఇంపార్టెంటో నీ పెళ్లి కూడా అంతే ఇంపార్టెంట్. మనం రెండింటినీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అమ్మా, అక్కని ఈ పరిస్థితిలో వదిలి ఉండలేము. మీరందరూ వచ్చినా అక్కడ హాస్పిటల్లో ఉండనివ్వరు. అపర్ణకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మహా, దామిని, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదని అపర్ణ ప్రామిస్ చేయించుకుందని మీరే చెప్పారు కదా. రేపు తనకి తగ్గాక ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించండి. అది కాదమ్మా. మహా, ఇంకేం మాట్లాడొద్దు. అపర్ణకి ఏం కాదు. నేను ఇక్కడి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగడానికి వీల్లేదు. అవునా ఆంటీ, అక్కకి మాటిచ్చాం. మీరు చెప్పినట్టే చేద్దాం. ఓకే. అక్షర్, ఆనంద్, ఈ రోజే మీరు లండన్ బయలుదేరండి. అక్కడ మన వాళ్ళని అన్ని ఏర్పాట్లు చేయమంటాను. లోకి, మేనేజర్కి కాల్ చేయి. అలాగే అమ్మా. పదండి. ఎలాగైనా సాహుని ఇంకా సాహు ఏంటి, దేవిని ప్రసన్నం చేసుకోవాలి.
రేయ్ మందరా, నేను వస్తున్నాను, రెడీగా ఉండు. ఆ రోజీ సంగతి తేల్చేస్తాను. ఆహా, ఈ పుస్తకం ఏంటి? బెంగాలీ రసగుల్లా ఎంత బాగుందో. ఇంతకాలం సీల్డ్ కవర్లో ఉందా? చెప్తా. నువ్వా? అవును, నేనే బాస్. పవన్ కళ్యాణ్ అనుకున్నారా? రేయ్, నిన్ను చంపేస్తాన్రా. నీ వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నా వల్ల రావటం ఏంటి బాస్? ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీ వల్ల.